రైతు సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఎన్డీఏ బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. చల్లపల్లిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ కృష్ణా డెల్టాను మరోసారి సుభిక్షముగా మారుస్తామన్నారు. అలాగే అవనగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, 3 పార్టీల గుర్తు గాజు గ్లాసుని అని, పార్టీల నాయకులు, కార్యకర్తలు గాజు గ్లాసును గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. శాంతమైనటువంటి గాలిని అందరూ పీల్చుకోవచ్చు మీరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తాను. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. జరగ వెంగళరావు గారిని చూసాం, కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని చూసాం, చెన్నారెడ్డి గారిని చూసాం, విజయ భాస్కర్ రెడ్డి గారిని చూసాం, నందమూరి తారక రామారావు గారిని చూసాం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం. వీళ్ళందరికీ ఒక ఆలోచన ఉండేది, భావి తరాల వారికి మనం ఒక సంపద సృష్టించాలి అనేటువంటి
ఒక ఆలోచన ఉండే. ఈరోజు పోర్ట్ వస్తుంటే అది ఆ పోర్ట్ అనేది ఒక సంపద. అక్కడ యాన్సిలరీ యూనిట్లు వస్తాయి, అనేక మందికి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, వేల మందికి కొంతమందికి వ్యాపారాలు చేసుకునే అవకాశం వస్తుంటాయి. దాని ద్వారా ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్సులు కట్టడం వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ రావడం ద్వారా మనం రోడ్లు వేస్తాం, అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు పరిస్థితులు కానీ చూస్తా ఉంటే మట్టిని మిగలనట్లేదు, ఇసుకని మిగలనట్లేదు, రైతు సంక్షేమం అంటే ఏందో తెలియదు. ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మీకు తెలుసు, ఈరోజు లిక్కర్ గురించి మీకు చెప్పాలంటే ప్రభుత్వమే ఈ లిక్కర్ని నడుపుతా ఉందంటే అంతకంటే దారుణం ఏమన్నా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ డిస్టిలరీని నడుపుతుంది ఎవరు? దాంట్లో వచ్చినటువంటి వాటాలు పొందుతుంది ఎవరు? ఒకసారి మనం కానీ చూసుకుంటే ఇదేనా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంపద అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. లిక్కర్ ఎవరికి అవసరం లేదు. నేషనల్ హైవేస్ కావాలి, అలాగే పోర్టులు కావాలి, రైల్వే లైన్లు కావాలి, బ్రిడ్జిలు కావాలి, పోలవరం ప్రాజెక్టు కావాలి. అవే మనకి కావాల్సినటువంటి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఒక పార్లమెంటు సభ్యుడిగా గత 5 సంవత్సరాలుగా నా బాధ్యత నేను మరి పర్ఫెక్ట్ కర్తవ్యంతో మరి నిర్వర్తించానని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఫీల్ అవుతాను మీరందరూ పంపించినందుకు. ఎందుకంటే కోర్టుకి కావాల్సినటువంటి 4,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంకింగ్ యొక్క టెర్మినాలజీలో ఒక మాట అంటాం, ఒక ఎస్క్రో అకౌంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు దాన్ని పోనీయకుండా తీసుకొచ్చి ఒక ఎస్క్రో అకౌంట్లో పెట్టి కాంట్రాక్టర్ ఏ పని అయితే చేస్తాడో అంత మేరకే డైరెక్ట్గా ఆ డబ్బులు కోర్టు ఈరోజు శరవేగంగా నడుస్తుందని చెప్పేసి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా ఉందని చెప్పేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది మచిలీపట్నం మరి కలెక్టర్ ఆఫీసుగా మారి 100 సంవత్సరాలు పైన, కానీ ఇక్కడ ఒక మెడికల్ కళాశాల కావాలని ఫస్ట్ ప్రపోజల్ పెట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి బందర్ మెడికల్ కళాశాలకి దాదాపు 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు మచిలీపట్నంలో మరి బ్రహ్మాండమైన హాస్పిటల్ కాలేజీ వస్తుందంటే మీ పార్లమెంటు సభ్యుడి యొక్క కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు జనసేనకి ఈ సీటును కేటాయించారు. జనసేనకి ఈ సీటు ఎంపీ సీటు కేటాయించినప్పుడు అంతకుముందు 2 సార్లుగా పనిచేసినటువంటి పెద్దలు, ఎంపీగా పనిచేసినటువంటి ఆయన పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు ఉన్నారు. మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి లోకసభకు పోటీ చేసి 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై మరి నీతి నిజాయితీగా పనిచేసి ఆయనకు చేతనైనంత వరకు డెవలప్మెంట్ యాక్టివిటీలో పనిచేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు. ఆయనకి పొత్తులో భాగంగా సీట్ ఇవ్వలేనప్పుడు ఆయన ఎటువంటి మరి విభేదాలు సృష్టించకుండా, ఎటువంటి ఇది లేకుండా నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా ప్రతి నియోజకవర్గానికి నాతో పాటు వచ్చి నన్ను ఆశీర్వాదిస్తున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మాట్లాడారు ఈ విషయం, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో భాగంగా నారాయణ గారు ఈ సీట్ ఇవ్వటం ఆయనకు నా ధన్యవాదాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి స్థాయికి తగ్గట్టుగా ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారనేటువంటి విశ్వాసం నాకు కూడా ఉంది. తప్పకుండా మనందరం కలిసి భగవంతుడి దయతోటి ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి కూడా నేను మరి కోరుకుంటూ, మరి అభివృద్ధి చెందాలి అంటే ఒక రాజకీయాల్లో విశ్వసనీయమైనటువంటి రాజకీయ నాయకులు అవసరం. మండల బుద్ధప్రసాద్ గారు దాంట్లో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. కృష్ణా డెల్టా రైతాంగం కోసం, పులిచింతల ప్రాజెక్టు కోసం నిరాహార దీక్షలు చేసి పులిచింతల ప్రాజెక్టు రావటం ఎంతో అవసరం అని చెప్పేసి మరి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు. మనకి ఈరోజు జూలై మాసంలోనే నాట్లు వేసుకొని మరి డిసెంబరు నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ నుంచి బయటపడి మరి కృష్ణా డెల్టాలో రైతులు వరి పంటని చేతికి అందించుకోవాలంటే పులిచింతల ప్రాజెక్టు అవసరం అని చెప్పేసి 100 సంవత్సరాల కింద నుంచి ముత్యాల రాజు గారు మొత్తుకుంటే అది 2004లో స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఎవరైతే రైతాంగాన్ని గురించి మర్చిపోతారో,
రైతు సంక్షేమాన్ని గురించి మర్చిపోతారో ఆ ప్రభుత్వానికి, ఆ రాజకీయ పార్టీకి పుట్టగతులు ఉండవు. అదే వైసీపీ ప్రభుత్వానికి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చివరిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం మాకు కూడా నేను మొట్టమొదటి నుంచి ఆ ప్రాజెక్టుతో నాకు సంబంధం ఉంది. ఆనాడు డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు నాకు సన్నిహిత మిత్రుడు. ఆయన ఎంతో కష్టపడి ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ మంజూరు చేయించి దాన్ని ఆయనే వచ్చి 10 సార్లు చూసి ఆయన చుట్టూ చూడండి, ఇప్పుడు మీరు గొల్ల మొదలైతే ప్రహరీ కూడా భవనం కట్టారు కానివ్వండి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎక్కడో సహకారం అందించకపోవడంతో రాజ్నాథ్ సింగ్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయాలని ఏర్పాట్లు కూడా చేసి దానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో దాన్ని ఇచ్చేసింది. ఆ రకంగా 30,000 కోట్ల రూపాయలు అవనిగడ్డ నియోజకవర్గానికి రావాల్సింది రాకుండా పోయిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇక చల్లపల్లి సంగతి చూడండి. చల్లపల్లి షుగర్స్ ఏకైక పరిశ్రమ మన అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి షుగర్స్ మాత్రమే. అది కూడా మూతపడిపోయిన పరిస్థితి వచ్చింది. ఒకనొకప్పుడు తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు చెరుకు తక్కువైంది. ఈ నడపడం కష్టాల తరుణంలో మేము ఇక్కడ రైతులను తీసుకెళ్లి చంద్రబాబు గారిని కలవటం, చంద్రబాబు గారు అటు గుంటూరు జిల్లా నుంచి అటు హనుమాన్ జంక్షన్ నుంచి కూడా చెరుకుని మీరు తోలుకోండి అని చెప్పి అనుమతి ఇవ్వటం మీ అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా షుగర్ ఫ్యాక్టరీని బతికించాడు చంద్రబాబు గారు అనే విషయం మాత్రం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మూతపడుతుంటే యాజమాన్యంతో ఎక్కడ కూడా చర్చలు జరపడం ప్రభుత్వం. మీకున్న ఇబ్బంది ఏంటి, ఎందుకు మీరు మూత ఇస్తున్నారు, మీకు మేము ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పిన పరిస్థితి లేని పరిస్థితి ఉంది. దాని గురించి ఆలోచించని వ్యక్తి ఎవరనంటే అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు. అదేగా నేను ఆ రోజు శాసనసభ్యుడుగా ఉంటే చల్లపల్లి షుగర్స్ మూతపడింది కాదు, ఆ యాజమాన్యం కాలు పట్టుకుని ప్రభుత్వం కాలు పట్టుకుని నిలబెట్టి ఉండేవాళ్ళని చెప్పి మాత్రం ఎందుకు. అలాగే చిరకాలమైన వాంచి ఇక్కడ మన మోటార్ వర్కర్స్ అందరూ కూడా కోరుకుంది ఆటో నగర్. ఆటో నగర్కి చంద్రబాబు గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆటో నగర్ మళ్ళా ఏర్పడుతుందని చెప్పి భావించాం. ఈ లోపల ప్రభుత్వం మారింది. ఆటో నగర్ ఏమైపోయిందో తెలియదు. నిజంగా వాళ్ళంటే పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి అవనిగడ్డ నియోజకవర్గంలో వనరులు ఉన్న ప్రాంతం ఏదంటే చల్లపల్లి మాత్రం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత మా ఇద్దరు బాధ్యత బాలశౌరి గారు వాళ్ళ కలవటం అనేది మా కాంబినేషన్ రావటం అనేది ఇది ఇప్పుడు 2004లో కాంగ్రెస్ తరఫున ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. మేమిద్దరు కూడా చేయి కలిపి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజున అవిరాల కృషి చేసాం. మళ్ళా చేయి కలిపి చల్లపల్లిని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా కేంద్రంగా మాట్లాడుతున్నాం. చల్లపల్లికి ఎన్ని చేసామో మీకు తెలియని విషయం కాదు. స్వచ్ఛ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తే చల్లపల్లిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు కూడా కొనసాగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఒక సహకారం వచ్చిందా అని అడుగుతున్నాను. ఆ రోజు చల్లపల్లి డ్రైనేజీ సమస్య అయిన పోతాను తీసుకొచ్చి ఇక్కడ డ్రైనేజీ మంజూరు చేయించాం. ఆ డ్రైనేజీ ఏమైపోయిందో తెలియదు. నిధులు మంజూరు చేసినా కూడా వాళ్ళ వాడుకున్న పరిస్థితి లేదు. అంచేత ఈ రకంగా వాళ్ళ ఎంత వెనకబడిపోయామో ఆలోచించండి. ఆ రోజున నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే చాలా రోడ్లు మంజూరు చేయించాం. ఈ లంకతోట అనేక రోడ్లు అవన్నీ కూడా మొదలు పెట్టాం. ఈ లోపల ప్రభుత్వం మారింది, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వాటన్నిటి కూడా క్యాన్సిల్ చేసి ఇవాళ రోడ్లు కూడా అతిగతిలేని పరిస్థితి వచ్చింది. ఏ రోడ్లు వస్తే ఏముంది గర్వకారణం, అన్ని రోడ్లు కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి వచ్చింది. అభివృద్ధి అనేది లేని పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి మనిషి కూడా స్వేచ్ఛ స్వాతంత్రత జీవించాలని చెప్పి అనుకుంటాడు. కానీ ఇవాళ మనకి అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కుల్లో మాట్లాడే హక్కు ఇచ్చింది, సమావేశం పెట్టుకునే హక్కు వచ్చింది. కానీ 5 సంవత్సరాలకు మనం మాట్లాడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతివృష్టి అనావృష్టి రైతాంగం చుట్టూ తిరిగాం కానీ ఎవరు కూడా మాకు ఈ రకం నష్టం జరిగిందని చెప్పే పరిస్థితులు ఎందుకు లేవంటే వెంటనే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే వాలంటీర్ వెళ్తాడు, వెళ్ళేసి నీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పి బెదిరిస్తాడు. ఆ బెదిరింపులకి భయపడి పరిస్థితి వచ్చింది. ఈ రోజున పొద్దున్న పాతేట్లం గ్రామం వెళ్తే అక్కడ ముసలాయని చెప్పాడు, ఈ 5 సంవత్సరాలు దడతో బతికామని చెప్పి అన్నాడు.
ఆ రకంగా భయపెట్టి వాళ్ళ పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని పాల్గొనాల్సిన బాధ్యత, స్వేచ్ఛా స్వాతంత్రంతో జీవించాల్సిన బాధ్యత మనందరం ఉందా లేదా అనేది ఆలోచించాలి. నా ఉద్దేశాలు ఇవాళ సంక్షేమం లేదా అభివృద్ధి పక్కన పెట్టండి. మనిషి మనిషిగా బతకాలి, మనిషి స్వేచ్ఛగా బతకాలి, మనిషి స్వేచ్ఛగా తన మాటని పలికే విధంగా ఉండాలి. కానీ ఈ రకమైన దుర్మార్గ పాలన, ఈ రకమైన నియంతృత్వ పాలన ఆంధ్రదేశంలో ఎప్పుడూ లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎమర్జెన్సీ పెట్టిన రోజుల్లో కూడా ఈ రకమైన పరిస్థితులు లేవు. ఇవాళ అప్పటికడితే ఎమర్జెన్సీతో ఈ రోజున మనందరినీ ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో తెలుగుదేశం వారిని కానీ, జనసేన వారిని కానీ, ఇతర పార్టీలు కానీ ఆందోళన చేస్తుంటే ఏ విధంగా వ్యవహరించారో మీ అందరూ తెలియని విషయం కాదు. మీకు తెలుసు, ఇక్కడ ఎదురుమండి బ్రిడ్జిని కట్టిద్దామని చెప్పి వస్తే ఒక నాబార్డు చైర్మన్ నేను తీసుకొని ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఎదురైనటువంటి సమస్య ఏందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా తెలుసని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎనీహౌ ఆ బ్రిడ్జిని కూడా మనం వచ్చిన తర్వాత 100% దాన్ని కూడా కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తా ఉంటుంది మాటలు, మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటుంటారు. నేను అడుగుతా ఉన్నా, నా బీసీలు, నా ఎస్సీలు అనేటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని మొన్న ఒక 4 నెలల కిందట రేపల్ల దగ్గర అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక అబ్బాయి 15 సంవత్సరాల పిల్లోడిని వాళ్ళ అక్కని వైసీపీ కార్యకర్తలు ఏడిపిస్తున్నారని ఎదురు తిరిగితే చెరుకు తోటలోకి తీసుకెళ్లి అమర్నాథ్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని కిరసనాయలు పోసి తగలబెడితే నువ్వు ఏమన్నా చేశావా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ప్రాణం అంటే ఎంత మనకి తీపో ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు. చిన్న బొట్టు ఏదైనా నూనె మన శరీరం మీద పడితే అల్లాడిపోతాం. ఒక 5 నిమిషాలు అల్లాడిపోతాం. అలాంటిది ఒక వ్యక్తి బీసీ కులానికి చెందినటువంటి, గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తిని చెరుకు తోటలో కిరసనాయలు పోసి తగలబెడితే నువ్వు ఆయనకి బెయిల్ ఇప్పించావు, కానీ వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని అని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదేనా నా బీసీలంటే మీరు ఇచ్చేటువంటి నిదానం, ఇదేనా మీరు ఇచ్చేటువంటి నినాదం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, మరి ఫిషర్మెన్ కమ్యూనిటీ, అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి కొల్లి రవీంద్ర గారిని అనవసరంగా ఆయనకి సంబంధం లేకుండా ఒక మర్డర్ కేసులో ఏదో ఫోన్లో మాట్లాడి అవతలోళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడ ఉన్న శాసనసభ్యుడు అతని మీద మర్డర్ కేసు పెడితే అన్యాయంగా 60 రోజుల పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ మీకు ఇదేనా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదేనా నా బీసీలు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు, ఇదేనా మీకు ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు అంటుంటారు. మరి వాళ్ళ ఓట్లు లాక్కునేటువంటి మీరు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది ఎస్సీ మహిళా సోదరిమణులకు కానీ, ఎస్సీ సోదరులకు కానీ సబ్ ప్లాన్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారయ్యా నేను అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు విల్సన్ బాబు గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా 10 కోట్లు ఇచ్చేవాడు. మీరేమిచ్చారు? ఒక అలంకారప్రాయంగా ఒక పోస్టు తప్పితే దానికి ఒక రూమ్ ఉండదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఒక పవర్స్ ఉండవు. మరి ఇదేనా మీరు ఇచ్చేటువంటిది ఎస్సీలకి చేసినటువంటి న్యాయం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఏదైతే సమావేశానికి వేలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా శేషించి నమస్కరిస్తున్నాను. నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా జరగని విధంగా ఈరోజు చలపల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న 3 పార్టీల మండల పార్టీ అధ్యక్షులకి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వాళ్ళు సహకరించిన నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే కొడాల్లో కార్యక్రమం కొంత ఆలస్యం జరగడం జరిగింది. నిజంగా ఇంతమంది జనం వచ్చినప్పుడు మేము ముందుగా వచ్చి కొంత మాడాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మనకేమో సమయం తక్కువైపోయింది. ఎందుకంటే 10 గంటలకు మనం ప్రచార కార్యక్రమం ముగించాల్సి ఉంది. ఇప్పుడు 9 గంటలు మాత్రమే ఉన్నాయి, 9 అయింది. అంచేత నేను కూడా ఏదైనా అవకాశం ఉంటే చివరిలో మారుతాను. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి
దళిత నాయకుడు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఆర్డి విల్సన్ గారు రావటం చాలా సంతోషదాయక విషయం. అంతకు ముందుగా ఆర్డి విల్సన్ గారిని మాడవలసిందిగానే కోరుతున్నాం. అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చల్లపల్లి అనగానే మనందరికీ తెలుసు, ఉద్యమాలకి పురిటి గడ్డ, ఎంతోమంది మహానుభావులు జన్మించినటువంటి స్థలం. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి, చండ్ర రాజేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ రాజకీయాలంటే ఎలా ఉండాలి, రాజకీయాల్లో ఏ రకంగా విలువలుగా ఉండాలి అని సొంత ఆస్తుల్నే అమ్మేసి ప్రజలకు దానం చేసి రాజకీయాలకి విలువలకి ఈ చల్లపల్లి నుంచి ఒక మంచి మెసేజ్ ఈ భారతదేశానికి పంపించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ గడ్డపై పుట్టారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం, మట్టిని ఎక్కడా బతకనివ్వట్లేదు, ఇసుకని ఎక్కడా బతకనివ్వట్లేదు. మరి ఈ రకంగా దోచుకునేటువంటి ఈరోజు ఈ రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ కానీ మనం ఒకసారి ఆదర్శంగా తీసుకుంటే మరి రాజకీయాలు ఎంత విలువలతోటి నడపొచ్చో వీళ్ళందరూ కూడా మరి మనకందరికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇందాక పెద్దలు బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పినట్లుగా ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు ఇక్కడ. మరి జాతీయ జెండాని మరి కాపాడినటువంటి వ్యక్తి, మరి అదే రకంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా ఈ భారతదేశంలో ఆంధ్ర బ్యాంక్ అని ఒకటి స్థాపించి మరి అనేక మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వ్యాపార అవకాశాలు ఇచ్చిన వ్యక్తి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన ఆంధ్ర బ్యాంక్ బై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేటువంటి సమయంలో నేను ప్రధానమంత్రి గారిని అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఆంధ్ర బ్యాంకే ఉంచాలని చెప్పేసి అడిగితే కొన్ని పాలసీల ప్రకారంగా వీలు కాదు, మరి తప్పకుండా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ హాల్ కట్టిస్తాం, అదే రకంగా ఒక నాలెడ్జ్ పార్క్ని చేద్దామని అంటే మరి నేను ఆ తర్వాత బ్యాంక్ అధికారులతో మాట్లాడి 2 ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి గారి చేత కేటాయించి తర్వాత అన్నిటి కోసం చూస్తే ఆ బందర్లో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే దాన్ని మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ రానియకుండా భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి నాలెడ్జ్ పార్క్ని ఆపినటువంటి దుర్మార్గులు కూడా ఈ మచిలీపట్నం పార్లమెంట్లోనే ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. నిన్న చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం, పవన్ కళ్యాణ్ గారితో చెప్పాం, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారంటే ఒక మహానుభావుడు. ఆయన గురించి ఒక నిమిషం చెప్పాలంటే ఆయన ఎప్పుడో దాదాపుగా ఒక 100 సంవత్సరాల కిందటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి ఆయన నిలబడ్డప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయనకు మద్దతు ఇచ్చారు ఆ రోజుల్లో. మరి నా క్యాండిడేట్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఈయన గెలిపించమని ఆయన ఒక పిలిపించాడు. అటుపక్క బహుశా సుభాష్ చంద్రబోస్ గారు అనుకుంటా ఆయన నిలబడ్డారు. కొద్ది ఓట్ల తేడాతోటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోవాల్సి వచ్చింది. ఓడిపోతే మహాత్మా గాంధీ గారు ఒకటి అన్నారు, డాక్టర్ పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మహాత్మా గాంధీ. దాన్ని బట్టి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మహాత్మా గాంధీ గారితో ధీటుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాల్సింది, వాళ్ళ పేరుని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలన్నటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మనకి జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం. మనం హైదరాబాద్లో ఇంతకుముందు చూసాం, రవీంద్ర భారతి లాంటి మనం టీవీలో రేడియోలు వింటుంటాం. దానికి ధీటుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య నాలెడ్జ్ పార్క్ని మచిలీపట్నంలో కూడా కట్టించి తీరుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇప్పించాం. మరి అలాంటిది అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి బ్యాంకుల ద్వారా ఉన్నటువంటి ప్రోగ్రాన్ని జిఎంని అలాగే ఈడీని పిలిపించి మచిలీపట్నంలో 2 సార్లు బ్యాంకు లోన్ మేళా అని పెట్టి అనేక మందికి లోన్లు ఇప్పించినటువంటి మాట వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. మరి అదే రకంగా రానున్నటువంటి కాలంలో మనకి పోర్టు ఈరోజు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి పనులు.
ఒకసారి పోర్టు కానీ వస్తే ఈరోజు మద్రాసు డెవలప్ అయిందంటే ఓన్లీ అక్కడ బికాస్ ఆఫ్ పోర్టు రావడంతో అనేకమైన యాక్టివిటీస్ పెరిగి ట్రాన్స్పోర్టేషను యాన్సిలరీ యూనిట్లు ఇవన్నీ పెరిగి మరి అక్కడ లక్షల మందికి వేల మందికి ఉద్యోగ అవకాశాలు మద్రాసులో వచ్చాయి. విశాఖపట్నం చూసాం. ఈరోజు విశాఖపట్నంలో కూడా అది డెవలప్ అయిందంటే పోర్టు ద్వారా డెవలప్ అయింది, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అదే రకంగా రానున్నటువంటి రోజుల్లో మచిలీపట్నాన్ని కూడా ఒక డెఫినెట్గా పోర్టును డెవలప్ చేసి అనేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్లు చేసి దాన్ని కూడా అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు ఎవరి కోసం పనిచేయాలి? పేదరికం కోసం పనిచేయాలి, ఎస్సీల కోసం పనిచేయాలి, బీసీల కోసం చేయాలి. వాళ్ళ యొక్క అవసరాలు ఏందో తెలుసుకొని వాళ్ళకు లోన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు బ్యాంకులతో కూడా ఉంటుంది. దాన్ని సద్వినియోగంగా అవగాహన చేసుకొని లోన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది ఇక్కడ ఇంజనీర్లు చేశారు, టెక్నికల్ కోర్సులు చేశారు. రేపు పోర్టు వస్తే యాన్సిలరీ యూనిట్లు చాలా వస్తే మరి వాటి ద్వారా మీరు కూడా ఏ రకంగా మరి వ్యాపారాలు చేసుకోవచ్చు అనే దాని మీద ఒక మంచి అవగాహన సదస్సును నేర్పిస్తాం. ఉదాహరణకు ఒకటి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి ప్రవేశపెట్టినటువంటి స్కీముల్లో CGTMSE అని చెప్పేసి 5 కోట్ల లోను వరకు ఎటువంటి మన కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా మీరు లోన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని చాలామందికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ ఇప్పించడానికి ఒక పార్లమెంటు సబ్జెక్ట్గా మధ్యలో బ్యాంకర్లకి మీకు మధ్యలో ఒక బ్రిడ్జిగా మీ పార్లమెంటు సభ్యుడు మీ అందరికీ ఇటువంటి అవకాశాలు కల్పించేటటువంటిగా ఒక ప్లాన్ చేస్తా ఉన్నాను. తప్పకుండా అవన్నిటిని కూడా పూర్తి చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే మరి పోర్టులు ఉంటాయో తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉంటాయి. మనం వీటన్నిటిని కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. నిన్న మీరు చూశారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో బ్రహ్మాండమైనటువంటి సభ జరిగింది. ఆ సభలో మనం మచిలీపట్నం పార్లమెంటు అందరం గెలుస్తున్నాం అనేటువంటి ఒక సంకేతాన్ని మనం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మనం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక 5 నిమిషాలు ఒకటే వివరించాను. సార్, మచిలీపట్నం పోర్టు వచ్చిన తర్వాత రైల్వే లైను మచిలీపట్నం టు రేపల్లె రైల్వే లైను ఇది అవనిగడ్డ ప్రాంత ప్రజానికానికి ఎప్పటి నుంచో చిరకాల కోరిక, అది తప్పకుండా మనం కంప్లీట్ చేయాలి సార్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను, పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో మాట్లాడుతూ ఎస్ బాలశౌరి చెప్పింది కరెక్టు, దీనికి తప్పకుండా మనం రాగానే దీన్ని కంప్లీట్ చేద్దామని చెప్పారు. దానికి సంబంధించి PM గతిశక్తి అనేటటువంటి పథకం ద్వారా మనం ఈ బ్యాంక్ నుంచి ఏదైతే మనం 4 కోట్ల రుణాలు తీసుకున్నామో దాన్ని ఇంకొక 500 కోట్ల రూపాయలు పెంచి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా మనం ఇచ్చినట్లయితే ఒక 1000 కోట్ల రూపాయలు రైల్వే వాళ్ళు PM గతిశక్తి ద్వారా వస్తే తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో మీ చిరకాల కోరిక మరి మచిలీపట్నం నుంచి రేపల్లె లైన్ కంప్లీట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇది కృష్ణా డెల్టా రైతాంగం ఉండేటువంటి ఏరియా. వరి తప్ప వేరే పంట పండదు. ఈరోజు కృష్ణా వాటర్ అనేది ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి, రివర్ మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి ఆలగమెట్టి డ్యామ్ వచ్చి అక్కడ దాదాపు 125 TMC వాటర్ కంప్లీట్ చేసి తుంగభద్ర నిండి అక్కడి నుంచి శ్రీశైలం వచ్చి, శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ వచ్చి, నాగార్జున సాగర్ నుంచి పులిచింతలు రావడానికి మనకి కొన్ని ఇబ్బందులు, ఒక్కోసారి ఇది ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది కృష్ణా డెల్టా, కృష్ణా కానీ రాకపోతే. కానీ మనకి డెఫినెట్గా ఎష్యూడ్ వాటర్ ఎప్పుడు వచ్చేటటువంటి వాటరు గోదావరి వాటర్. అది ఈరోజు పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకి 200 TMC కానీ మనం తరలించినట్లయితే కృష్ణా డెల్టా 2 పంటలు ఎప్పుడు సస్యశ్యామలుగా ఉంటాయి. దాన్ని ఆపగలిగేవాడు ఎవడు లేడు. మనకి కావాల్సింది గ్రావిటీ మీద పోలవరం నుంచి కృష్ణా నదికి 200 TMCని మనం కలపాలి. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 72% పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ముఖ్యమంత్రి 73 అంటే 1% కూడా దాన్ని కంప్లీట్ చేయటం మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.
ఏదో పట్టుసీమ కాలువలు తవ్వారు కాబట్టి మరి 70, 80, 90 టీఎంసీ వాటర్ మనం కృష్ణాలో కలుపుకొని కొన్ని సందర్భాల్లో కృష్ణా డెల్టా ఎండకుండా చేసుకోగలిగాం. అదే పట్టుసీమ కూడా లేకపోయినట్లయితే ఈ గత 10 సంవత్సరాల్లో కృష్ణా డెల్టా అనేక సార్లు ఎండిపోయి ఉండేది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇటువంటి రైతుల గురించి, రైతు సంక్షేమాన్ని గురించి ఏ ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం చేస్తుందో ఆ ప్రభుత్వానికి మనుగడ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కొన్ని సున్నితమైనటువంటి విషయాలు ఉంటాయి, మీకు చాలా సున్నితమైన విషయాలు ఉంటాయి. మీరు ఎంతో పెట్టుబడి పెట్టారు వరి పండించుకోవడానికి, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకున్నారు, బంగారం తాకట్టు పెట్టుకొని బయట నుంచి తెచ్చుకున్నారు. కానీ ఈ ఆర్బీకే సిస్టమ్ ద్వారా మీ డబ్బులు సకాలంలో మీ అకౌంట్లో పడకపోతే మీకు వడ్డీ భారం ఎక్కువైపోయి మీకు పండించినటువంటి ధరకి గిట్టుబాటు ధర వస్తుందా అనేటువంటిది ఈ ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి రెండో పంటకి మీకు పండించుకోవడానికి పెట్టుబడి కావాలంటే మొదటి పంట డబ్బులు వెంటనే మీకు అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఎంతమందికి మరి మొదటి పంటలో డబ్బులు ఒడ్లు అమ్మినటువంటి డబ్బులు మీకు పడ్డాయో మీ అందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇటువంటి పనులన్నీ చేయాలంటే రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఒక అవగాహన ఉండాలి అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అలాంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు తప్పకుండా